హలో ఫ్రెండ్స్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కోర్స్లో వెల్కమ్. మీరు చాలామంది నేర్చుకుంటున్నారు ట్రైనింగ్స్ వలన. ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి, ఇంపోర్ట్ ఎలా చేయాలి కంప్లీట్గా నేర్చుకుంటున్నారు. అయితే మీరు ఇంతవరకు నా ట్రైనింగ్ జాయిన్ చేయలేదనుకోండి, ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి జాయిన్ కావచ్చు. చాలామంది జాయిన్ అవుతున్నారు. పాస్ట్లో కూడా చాలామంది జాయిన్ అయినారు. వాళ్ళు 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ కూడా జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళకి ఇప్పుడు అప్డేటెడ్ నాలెడ్జ్ వస్తుంది సేమ్ ప్రైస్లో. ఇప్పుడు నేను అప్డేట్ చేస్తున్నాను, కోర్స్ని అప్డేట్ చేయబోతున్నాను కాబట్టి వాళ్ళకు కూడా సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. వాళ్ళు పే చేసే అవసరం ఉండదు. మీరు కూడా ఇప్పుడు జాయిన్ అయిపోతే మీరు ఫ్యూచర్లో ఫీజు పెరుగుతుంది కదా, అది పే చేసే అవసరం ఏమి ఉండదు. కాబట్టి ఈరోజే జాయిన్ చేసుకోండి. నేను కంప్లీట్ ట్రైనింగ్ ఆన్లైన్లోనే ఇస్తాను, వెబ్సైట్ త్రూ ఇస్తాను. నా కంప్లీట్ ట్రైనింగ్ ఇక్కడ వెబ్సైట్లో ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి మీరు జాయిన్ కావచ్చు. ఎలా జాయిన్ కావాలి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఈ లింక్ కూడా నేను కింద పెడతాను. ప్లస్ ఈ వీడియోలో నేను కంప్లీట్గా కొద్దిగా దీని గురించి చెప్తున్నాను, కమర్షియల్ ఇన్వాయిస్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. కాబట్టి పూర్తిగా వినండి. ప్లస్ దాంతోపాటు నేను కొన్ని క్యాల్కులేటర్స్ గురించి కూడా నేను వెబినార్లో ఇవ్వబోతున్నాను. అంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది వెబినార్ది, మీరు జాయిన్ అయిపోతే మీరు అక్కడ నుంచి ఆ క్యాల్కులేటర్స్ కూడా మీరు పొందగలుగుతారు. మీరు వెబినార్ జాయిన్ అయితే మీకు ఫ్రీగానే క్యాల్కులేటర్ అన్నట్టు నేను ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కొన్ని రోజుల కోసమే ఉంటుంది. దాని తర్వాత నేను మెయిన్ కోర్స్లో వేసేస్తాను. మెయిన్ కోర్స్, ఈ కంప్లీట్ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకైతే ఎన్నో క్యాల్కులేటర్స్ అవి మరియు సమ్మరీస్ మరియు క్వశ్చన్ ఆన్సర్స్ అవి అంతా నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. కాబట్టి మీకు ఫ్యూచర్లో చాలా ఈజీగా ఉంటుంది, బిజినెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మరి నా ట్రైనింగ్స్ ఇంగ్లీష్, హిందీ, తెలుగులో ఉంటాయి. ఇంగ్లీష్లో వచ్చేసి ఫ్యూల్స్కి సంబంధించిన ట్రైనింగ్స్ ఉంటాయి. అంటే డీజిల్ కావచ్చు, అలాంటివి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, ఇంపోర్ట్ చేయాలి దాని గురించి ఉంది. హిందీలో అంటే యూఎస్ ఎంబసీ గురించి ట్రైనింగ్స్ ఉన్నాయి. ప్లస్ తెలుగులో అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ గురించి ట్రైనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ ట్రైనింగ్ జాయిన్ అయిపోతే నెక్స్ట్ నేను ఇంకా లాజిస్టిక్స్ కంపెనీస్ గురించి దాని గురించి కూడా ట్రైనింగ్స్ అన్నట్టు అది ప్రిపేర్ చేయబోతున్నాను ఫ్యూచర్లో. అయితే ఈ రోజున ఆ ట్రైనింగ్ జాయిన్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే ఫ్యూచర్లో అప్డేట్ చేసుకోవడానికి మీకు ఈజీ అవుతుంది. మీరు ఫ్యూచర్లో ఎక్కడైనా జాబ్ చేయాలనుకున్న ఫారిన్ కంట్రీస్ వెళ్ళేసి లాజిస్టిక్ కంపెనీస్లో కావచ్చు, లేదంటే ఇంకా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కంపెనీస్లో కావచ్చు, జాబ్స్ చేయాలనుకుంటున్న దానిలో మీకు చాలా నా ట్రైనింగ్స్ యూస్ఫుల్గా ఉంటాయి. నా ట్రైనింగ్స్ మొత్తము ఏఐ బేస్డ్, ఆన్లైన్ బేస్డ్, ఏఐ బేస్డ్ అన్నట్టు ఉంటాయి. కాబట్టి మీరు తెలుగు వాళ్ళు ఉన్నా కానీ, మీకు ఇంగ్లీష్ రాకున్నా కానీ, మీరు ఈజీగా ఎలా దాన్ని ఏఐ త్రూ ఎలా వర్కౌట్ చేసుకొని బిజినెస్ చేయాలి దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కంప్లీట్ ట్రైనింగ్స్లో. అయితే కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ట్రైనింగ్స్ అనేవి ఉంటాయి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీకు ట్రైనింగ్స్ అనేవి ఫ్యూచర్లో దొరకడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజే మీరు జాయిన్ అయిపోతే ఇప్పుడు ఈ ఫస్ట్ పార్ట్, ఈ ట్రైనింగ్స్ ఫస్ట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి సంబంధించిన మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు కొద్దిగా నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ని పట్టుకుని నెక్స్ట్ ట్రైనింగ్స్ తీసుకుంటూ మీరు ముందుకెళ్ళచ్చు. ఇది మీరు ఒక క్యారియర్ ప్రోగ్రామ్ లాగా తీసుకోండి. అయితే ఈ వెబ్సైట్ నుంచి మీరు జాయిన్ కావచ్చు. ఈ వెబ్సైట్ లింక్ కూడా వీడియో కింద ఉంటుంది. ప్లస్ వెబినార్లో జాయిన్ కావాలంటే కూడా వెబినార్ లింక్ కూడా ఈ వీడియో కింద ఉంటుంది. అది కొన్ని రోజులకు మాత్రమే ఉంటుంది కాబట్టి తొందరగా జాయిన్ అయిపోండి. అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇది DGFT వెబ్సైట్, ఇది మీకు అందరికీ తెలిసిందే. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్. ఇందులో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. నేను అవి అప్డేట్ చేయబోతున్నాను. ఈ సర్క్యులర్స్ అవి కూడా నేను ఫ్యూచర్లో అప్డేట్ చేయబోతున్నాను కాబట్టి వెంటనే మీరు జాయిన్ అయిపోండి. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేయాలని ఏంటంటే, ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు మీరు ఏం చేయండి అంటే, కొద్దిగా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే ఈ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డెమో కావాలంటే ఇక్కడ నేను దాదాపు 514 వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి. మీరు డెమోగా మీరు నా ట్రైనింగ్స్ చూసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ 12,800 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా పెరగాలి, ఎందుకంటే మనకి తెలుగు వాళ్ళ దగ్గర ఇంకా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. నా ట్రైనింగ్స్ తెలుగులో ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా అందాలి, ఈ ట్రైనింగ్స్ కంప్లీట్గా అందాలి. కాబట్టి మీరు షేర్ చేయండి, తప్పక షేర్ చేయండి. ఓకే, తెలుగులో ఇది ఇంటర్నేషనల్ ఛానల్ ఉంది మనకి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని దీన్ని లైక్ చేయండి. మరియు ఇంకోటి విషయం ఏంటంటే, చాలామంది క్వశ్చన్స్ రాయారు. క్వశ్చన్స్ రాయండి. క్వశ్చన్స్ రాస్తే నాకు కూడా అర్థమవుతుంది మీకు ఏం కావాలి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఎందులో ఏ సబ్జెక్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంటర్నేషనల్ ఏదైనా కావచ్చు, అది 200 కంట్రీస్లో ఏ సబ్జెక్ట్ అయినా కానీ నేను ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. కాబట్టి నాకు కూడా అర్థం కావాలి మీకు ఏం కావాలి, ఎలాంటి సబ్జెక్ట్ కోరుకుంటున్నారో దాన్ని బట్టి నేను వీడియోస్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి నేను ఫాస్టెస్ట్గానే వీడియోస్ ప్రిపేర్ చేసి చేయడం జరుగుతుంది. ప్లస్ కోర్సెస్లో కూడా నేను ఫాస్టెస్ట్గా అప్డేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, మీకు తెలిసింది ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, ట్రైనింగ్ ప్రిపేర్ చేయాలి, అప్లోడ్ చేయాలి, చాలా వర్క్ ఉంటుంది. ఓకే,
నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కమర్షియల్ ఇన్వాయిస్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. కమర్షియల్ ఇన్వాయిస్ ఇంతకుముందు నేను వీడియోలో దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. యాక్చువల్లీ ఏందంటే ఈ ఈ ఈ కమర్షియల్ ఇన్వాయిస్ అనేది ఉంటుంది. ఇప్పుడు డాక్యుమెంట్స్‌లో మనం బిజినెస్ డాక్యుమెంట్స్‌లో చూసినట్టయితే సెల్లర్ నుంచి బయ్యర్ వరకు వెళ్ళేంత వరకు మనకి ఒక కమర్షియల్ ఇన్వాయిస్ అనేది ఉంటది. అది ఫస్ట్ కమర్షియల్ ఇన్వాయిస్. అంటే దాని గురించి కొద్దిగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే ఆ కమర్షియల్ ఇన్వాయిస్‌లో ఏమేమి ఐటెమ్స్ ఉండాలి కొద్దిగా నేను ఇక్కడ ఓవరాల్‌గా ఇస్తున్నాను. కంప్లీట్ దీని గురించి ఇన్ఫర్మేషన్ నేను నా కోర్స్‌లో పెట్టినాను. అది మీరు ఫాలో అయిపోతారు. ఈజీగా ఫాలో అవ్వచ్చు మీరు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రీడ్ చేయండి. ద కమర్షియల్ ఇన్వాయిస్ ఇస్ ద మోస్ట్ క్రిటికల్ ఎక్స్‌పోర్ట్ డాక్యుమెంట్. ఇది ఒక క్రిటికల్ డాక్యుమెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ద ఆఫిషియల్ రికార్డ్ ఆఫ్ ద సేల్ అంటారు దీన్ని. దీన్ని ఏమంటారంటే ఆఫిషియల్ రికార్డ్. ఇది ఫస్ట్ రికార్డ్ ఆఫ్ ద సేల్ అండర్ యూజ్డ్ బై కస్టమ్స్ టు అసెస్ డ్యూటీస్ అండ్ బై బ్యాంక్స్ టు ప్రాసెస్ పేమెంట్స్. ఇది మీరు అర్థం చేసుకోండి ఈ పాయింట్‌ని. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏందంటే ఇది ఒక క్రిటికల్ డాక్యుమెంట్. ఇది సేల్స్ కోసం యూజ్ అయితుంది. ప్లస్ కస్టమ్ క్లియరెన్స్ కోసం యూజ్ అయితుంది. ప్లస్ కస్టమ్ క్లియరెన్స్ అంటే డ్యూటీస్ మన ప్రోడక్ట్ మీద పడే డ్యూటీస్ ఉంటాయి కదా! కస్టమ్ డ్యూటీస్ అవి ఉంటాయి. దానికోసం అది యూజ్ అయితుంది ఈ డాక్యుమెంట్ కమర్షియల్ ఇన్వాయిస్. ప్లస్ దాంతో పాటు పేమెంట్ కోసం బయర్స్ ఏం చేస్తారంటే ఈ డాక్యుమెంట్‌ని వాళ్ళ బ్యాంక్‌కి ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి పేమెంట్ అనేది చేస్తారు. అయితే ఈ డాక్యుమెంట్ చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. మ్యాండేటరీ అన్నట్టు. అయితే ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏమేమి ఉంటాయి అంటే ఇందులో ఇన్వాయిస్ నంబర్ అండ్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫీల్డ్ ఉంటుంది. ఇన్వాయిస్ నంబర్ ప్లస్ డేట్ అది చాలా ఇంపార్టెంట్ ఫీల్డ్ ఉంటుంది. నెక్స్ట్ మ్యాండేటరీ ఫీల్డ్ ఏముంటుందంటే ఎక్స్‌పోర్టర్ అండ్ ఇంపోర్టెడ్ డీటెయిల్స్. చాలామంది ఎక్స్‌పోర్టర్ అండ్ ఇంపోర్టెడ్ డీటెయిల్స్‌లో కూడా చాలా మిస్టేక్ చేస్తారు. ఎలా రాయాలి, ఏం రాయాలి కంప్లీట్‌గా నేను ఇన్ఫర్మేషన్ కంప్లీట్ కోర్స్‌లో ఇచ్చినాను. అది మీకు తీసుకుంటే అర్థమవుతుంది. అయితే ఎక్స్‌పోర్టర్ అండ్ ఇంపోర్టెడ్ డీటెయిల్స్ కూడా మీకు అందులో ఉంటాయి. మ్యాండేటరీ అన్నట్టు. మ్యాండేటరీ అంటే కంపల్సరీ అన్నట్టు. ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి. మ్యాండేటరీ అంటే కంపల్సరీ. అయితే నెక్స్ట్ హెచ్ఎస్ కోడ్ అండ్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ కూడా రాయాలి. హెచ్ఎస్ఎన్ కోడ్ అండ్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ కూడా కరెక్ట్‌గా రాయాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక ఐటెమ్ ఉంది. ఒక ఐటెమ్ సపోజ్ చేయండి ఒక ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్ ఉన్న చెట్టు మీదకెళ్ళి మనము దాన్ని తీసుకున్నాం. చెట్టు మీద బ్రేక్ చేసి తీసుకున్నాం. తీసుకున్న తర్వాత దాన్ని ఏదన్నా పల్ప్ లాగా ఏదన్నా పల్ప్ జ్యూస్ లాగా తయారు చేసేసి, ప్యాకింగ్ చేసేసి మనము పంపిస్తున్నాం. కానీ చాలామంది ఏమనుకుంటారంటే చెట్టు మీద ఉన్న పండుని ఏ హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంటుందో అదే ఉండొచ్చని అదే హెచ్ఎస్ఎన్ కోడ్ రాసేసి పంపించేస్తారు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ప్రాసెసింగ్ చేసేస్తున్నాం. అంటే ప్రాసెసింగ్ అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అదే చెట్టుని మీద ఉన్న పండుని మనం తీసుకొని దాన్ని లిక్విడ్ పరంగా మనం అలా తయారు చేసేసి మనము పంపించడానికి ట్రై చేస్తున్నాం. అయితే దాని యొక్క అది ఒరిజినల్ ఉన్న హెచ్ఎస్ కోడ్ ప్లస్ దానిలో ఉన్న లిక్విడ్ ఉన్న హెచ్ఎస్ కోడ్ అది డిఫరెంట్ మారిపోతుంది. అయితే ఇది చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. నాకు కూడా చాలామంది కాల్ చేసి చెప్తుంటారు, సార్ ఇలా మిస్టేక్ జరిగిపోయిందని. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ప్రోడక్ట్ అనేది వేరు, దాని యొక్క మనం తయారు చేసే ఏదైనా ఐటెమ్ తయారు చేస్తే దాని యొక్క అది వేరే రకంగా మారిపోతుంది. అయితే హెచ్ఎస్ఎన్ కోడ్స్ ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే చూసినట్టయితే మనము ఫ్రోజన్ ఫుడ్స్ కూడా ఇప్పుడు పచ్చళ్ళు కూడా ఉంటాయి కదా! పచ్చళ్ళు ఉండొచ్చు, లేదంటే ఇంకా ఫ్రోజన్ ఫుడ్స్ ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అందులో పడే ఐటమ్స్‌కి హెచ్ఎస్ఎన్ కోడ్ డిఫరెంట్ ఉంటుంది. కానీ అది మొత్తం తయారైన తర్వాత ఆ ప్రోడక్ట్ యొక్క తయారైపోతుంది కదా! దాని యొక్క హెచ్ఎస్ఎన్ కోడ్ డిఫరెంట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు బర్గర్ ఉన్నదనుకోండి. బర్గర్‌లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? ఆ ఐటమ్స్ యొక్క ఇప్పుడు టమాటో ఏసినాం. ఏదో ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టమాటో అది ఏసినాం. టమాటోది హెచ్ఎస్ఎన్ కోడ్ సెపరేట్ ఉంటది. కానీ అది బర్గర్‌గా రెడీ అయిపోయినప్పుడు కంప్లీట్ అందులో 3, 4, 5 ఐటమ్స్ వచ్చేసినాయి. అక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది చేంజ్ అయిపోతది. అలా చేంజ్ కావడంతో ఏం జరుగుతది? అది చలో అందులో టమాటా ఉంది కదా! మనం టమాటా హెచ్ఎస్ఎన్ కోడే రాసేసి పంపించేద్దామంటే అది కుదరదు. ఎందుకంటే అది యాక్చువల్ తయారైంది బర్గర్ అది. అలాగే లిక్విడ్స్ కావచ్చు. అలాగే పండ్ల నుంచి తయారయ్యే లిక్విడ్స్ కావచ్చు. లేదంటే ఇంకా వేరే పాలతో డైరీతో ఉత్పత్తి చేసే మనం ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! క్రీమ్స్ కావచ్చు, అలా ఐస్ క్రీమ్స్ కావచ్చు అలాంటివి. దాని యొక్క హెచ్ఎస్ఎన్ కోడ్ కంప్లీట్‌గా మారిపోతుంది. అయితే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది కంప్లీట్‌గా కరెక్ట్‌గా డిఫైన్ చేయాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ కూడా కరెక్ట్ రాయాలి. ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ కూడా రాసేటప్పుడు దానిలో ఏమేమి ఐటమ్ అంటే దాని యొక్క డీటెయిల్స్ అందులో ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి కంప్లీట్‌గా కొద్దిగా డీటెయిల్‌గా రాసినట్టయితే కస్టమ్స్ వాళ్ళకి కొద్దిగా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఏందంటే క్వాంటిటీ, యూనిట్ ప్రైస్ అండ్ టోటల్ వాల్యూ. ఇది కూడా మీరు కొద్దిగా కరెక్ట్ రాయాలి. మరి కరెక్ట్ క్వాంటిటీ ఎంత ఉంది, యూనిట్ ప్రైస్ ఎంత ఉంది, టోటల్ వాల్యూ ఎంత ఉంది, ఇది కూడా
కొద్దిగా కరెక్ట్ రాయాలి. ఇది క్వాంటిటీ ఎంత వెయిట్ ఉంది అది దానికోసం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మీరు నా వెబినార్ జాయిన్ అయిపోతే అందులో నేను క్యాలిక్యులేటర్ ఇస్తున్నాను. మీకు ఒక అందాజా తెలిసిపోతుంది. ఏదైనా ప్రోడక్ట్ కోసం తయారు చేసేటప్పుడు, ప్యాకేజింగ్ చేసేటప్పుడు ఆ క్యాలిక్యులేషన్ చేస్తే మీకు కొద్దిగా అర్థమవుతుంది. అంటే క్వాంటిటీ, యూనిట్ ప్రైస్ అండ్ టోటల్ వాల్యూ ఇది కొద్దిగా మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఇది మ్యాండేటరీ అన్నట్టు. మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్నట్టు. ఇన్వాయిస్ నంబర్, డేట్, ఎక్స్పోర్టర్ డీటెయిల్స్, ఇంపోర్టర్ డీటెయిల్స్, హెచ్ఎస్ఎన్ కోడ్, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, క్వాంటిటీ, యూనిట్ ప్రైస్ అండ్ టోటల్ వాల్యూ ఇవి అన్నీ మ్యాండేటరీ. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇన్కో టర్మ్స్ అండ్ ప్రైజింగ్ అని ఉంటుంది ఒకటి. ఇన్కో టర్మ్స్ అంటే ఏంటంటే రెస్పాన్సిబిలిటీ అన్నట్టు. ఇప్పుడు బయర్ సెల్లర్ది ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇంటి నుంచి ఫార్మ్ నుంచి ప్రోడక్ట్ ఎంతవరకు ఎంత దూరం లోడింగ్ చేసేంత వరకా, లేదంటే బయర్ కి చేరేంత వరకా, అది ఆ డీటెయిల్స్ కావాలి కదా. అంటే రెస్పాన్సిబిలిటీ కావాలి. అక్కడ నుంచి ఎవరు భరిస్తారు రెస్పాన్సిబిలిటీ. ఈ రెస్పాన్సిబిలిటీస్ని మనము ఇన్కో టర్మ్స్ లాగా మనం ఇక్కడ మాట్లాడతాం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో. అయితే అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది క్లియర్లీ ఇన్కో టర్మ్స్ డిఫైన్ చేయాలి. ఎగ్జాంపుల్ ఎఫ్ఓబి ముంబయ్యా, సిఐఎఫ్ ఎక్కడైనా రోటోడామ్ కావచ్చు, సిఐఎఫ్ జబలెలి పోర్ట్ కావచ్చు. ఈ ఎఫ్ఓబి ఏంది, సిఐఎఫ్ ఏంది మొత్తము, మరి ఇది కూడా ఎలా కరెక్ట్ రాయాలి, దీనిలో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, కంప్లీట్ నా ట్రైనింగ్లో చెప్పినాను. ఇది పెద్ద సబ్జెక్ట్ ఉంది, ఇంత షార్ట్లో నేను చెప్పలేను. కంప్లీట్ దానికి ఒక వీడియోస్ ఉన్నాయి, సపరేట్ వీడియోస్ ఉన్నాయి. మరి అందులో ఉన్న మిస్టేక్స్, ఏమేమి మిస్టేక్స్ జరుగుతాయి అది కూడా నేను కంప్లీట్గా ట్రైనింగ్ కోర్సులో పెట్టినాను. అది కూడా మీరు నేర్చుకుంటే మీకు అర్థమైపోతుంది, కంప్లీట్ అర్థమవుతుంది. అయితే ఎఫ్ఓబి ముంబై కావచ్చు, సిఐఎఫ్ దుబాయ్ జబలెలి పోర్ట్, రోటర్డామ్, అది అంతా ఎక్కడైనా కావచ్చు వరల్డ్ వైడ్గా. ఇది కంప్లీట్ ఇన్కో టర్మ్స్ కరెక్ట్గా రాయాలి. టు డిఫైన్ హూ బియర్స్ ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్ కాస్ట్. ఇందులో ఇన్కో టర్మ్స్లో ఇంకోటి ఏముంటుందంటే ఫ్రైట్ కాస్ట్ కూడా ఉంటుంది, మరియు ఇన్సూరెన్స్ కాస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మన షిప్ వెళ్తుంది కదా, లోడింగ్ చేసుకుని షిప్ వెళ్తుంది, అక్కడ ఏదైనా సముద్రంలో మునిగిపోయింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. మరి అది ఎవరు భరించాలి, బయ్యర్ భరిస్తారా లేదంటే సెల్లర్ భరిస్తారా, ఆ డీటెయిల్స్ మొత్తం కంప్లీట్గా వచ్చేసి మనకి ఇన్కో టర్మ్స్లో అనేది వస్తుంది. ప్లస్ దీని యొక్క మొత్తము కాంట్రాక్ట్ ఉంటుంది కదా, అందులో కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఆ కాంట్రాక్ట్ ఎలా రాయాలి కంప్లీట్గా నేను ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా డిఫైన్ చేసినాను, స్టెప్ బై స్టెప్ డిఫైన్ చేసినాను. అయితే అందులో మీరు అది నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్ ఏంటంటే కీ అక్యూరసీ టెప్. ఇందులో ఏమేమి ఐటమ్స్ ఉంటాయంటే కరెన్సీ, వాల్యూ, పేమెంట్ టర్మ్స్ మస్ట్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ ద లెటర్ ఆఫ్ క్రెడిట్ ఆర్ పర్చేజ్ ఆర్డర్ టు అవాయిడ్ బ్యాంక్ డిస్క్రిపెన్సీస్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు కమర్షియల్ ఇన్వాయిస్ అయితే రెడీ చేసేసినారు, కానీ కరెన్సీ వచ్చేసి ఇప్పుడు సపోజ్ చేయండి, ఇక్కడ నుంచి మీరు పంపిస్తున్నారు, కరెన్సీ ఇండియన్ ఐఎన్ఆర్ అని రాసేసినారు, కానీ అక్కడ దుబాయ్కి పంపించినప్పుడు వాళ్ళు రియాల్లో పే చేస్తారని చెప్పినారు. అప్పుడు అక్కడ కాంట్రడిక్షన్స్ వస్తాయి. లేదంటే వాళ్ళు డాలర్లో పే చేస్తా అన్నారు, కానీ మీరు ఇండియన్ రూపీస్లో ఐఎన్ఆర్లో రాసేసినారు. అలాంటివి ఉంటాయి. అయితే ఇది మొత్తం ముందే డిస్కషన్ చేసుకొని కమర్షియల్ ఇన్వాయిస్లో రాయాల్సింది ఉంటుంది. నెక్స్ట్ వాల్యూ, ఎంత వాల్యూ ఉన్నది, మరి అందులో డ్యామేజెస్ ఎంత మీరు భరిస్తారు, వేస్టేజ్ ఎంత ఉంటుంది, అదంతా కొద్దిగా ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా మీరు రాసినట్టు చాలా బాగుంటుంది. నెక్స్ట్ దాంతోపాటు పేమెంట్ టర్మ్స్, ఎలా పేమెంట్ చేయబోతున్నారు, అడ్వాన్స్ పేమెంట్ ఎంత వచ్చింది, లేదంటే ఎల్సీ త్రూ చేయబోతున్నారా, ఎలాంటి ఎల్సీ త్రూ చేయబోతున్నారు, ఎప్పుడు చేయబోతున్నారు, టైం లైన్ ఏమున్నది, ఇదంతా చాలా డీటెయిల్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఎల్సీ మరియు కాంట్రాక్ట్ కరెక్ట్గా సెటప్ చేస్తే, మ్యాచ్ చేస్తే ఎగ్జాక్ట్లీ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ ఇంకా క్రెడిటా, ఇది లెటర్ ఆఫ్ క్రెడిట్ త్రూ చేస్తున్నారా లేదంటే అడ్వాన్సెస్ ఎలా చేస్తున్నారు, దాని గురించి కూడా మెన్షన్స్ అనేవి ఉండాల్సిందే, కమర్షియల్ ఇన్వాయిస్లో ఉండాల్సిందే. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే పర్చేజ్ ఆర్డర్. ఇది పర్చేజ్ ఆర్డర్కి తగ్గట్టుగా ఉందా లేదా అన్నట్టు కూడా ఉండాలి. బయ్యర్ ఒకటి అడుగుతున్నాడు, బయ్యర్ ఇలా కావాలని చెప్తున్నాడు, కానీ సెల్లర్ ఎక్స్పోర్టర్ ఏం చేస్తున్నాడంటే కమర్షియల్ ఇన్వాయిస్లో డిఫరెంట్ రాసేస్తున్నాడు. బయ్యర్ ఏమంటున్నాడంటే నాకు ఒక 50 టన్నులు కావాలని అడుగుతున్నాడు పర్చేస్ ఆర్డర్లో, కానీ మనం కమర్షియల్ ఆర్డర్లో మనము 52 టన్స్ అని రాసేస్తున్నాం. బై మిస్టేక్ కావచ్చు, లేదంటే చలో పంపించేద్దాం కదా అన్నట్టు రాసేస్తుంటారు చాలామంది. ఇలా చేసినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే 100% అది ఆగుతుంది, అది కస్టమ్స్లో ఆగిపోతుంది. అక్కడ బయ్యర్స్ దగ్గర వెళ్ళినా కానీ, ఇక్కడ నుంచి పాస్ చేయించినా కానీ అక్కడ వాళ్ళ కస్టమ్స్లో ఆగుతుంది. ప్లస్ వాళ్ళు పేమెంట్స్ కూడా సరిగ్గా చేయలేకపోతారు. అక్కడ బ్యాంకింగ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అయితే ఇది బ్యాంకింగ్ డిస్క్రిపెన్సీస్ కాకుండా కరెక్ట్గా చేసినట్టయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అయితే ఇది కమర్షియల్ ఇన్వాయిస్, దీని గురించి నేను చెప్పినాను కంప్లీట్గా. నా ట్రైనింగ్ తీసుకుంటే మీకు చాలా స్టెప్ బై స్టెప్ ఈచ్ ఐటమ్ తెలుగులో అర్థమవుతుంది. రికార్డెడ్ ఉంటాయి, మీరు ఎన్నిసార్లు అయినా లాగిన్ అయ్యి రిపీట్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్ వస్తే లాగిన్ చేసి మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. మరి సమ్మరీస్ కూడా రాసినాను నేను ఆ వీడియోస్ కింద.
కోర్స్‌లో సమ్మరీస్ కూడా రాసినాను. దాని కింద క్వెషన్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. అది కూడా మీరు చదవచ్చు. ప్లస్ అప్డేట్ అవుతూ ఉంటుంది కోర్స్ కాబట్టి. ఇంకా డీజీఎఫ్టీలో ఏమన్నా ఈ ఇలాంటివి ఏమైనా ఐటెమ్స్ వస్తే నేను అవి కూడా అప్డేట్ చేస్తాను కాబట్టి మీకు ఫ్యూచర్‌లో ఎలాంటి ఫీజ్ ఇంకా పే చేసే అవసరం ఏముండదు. ఇలా చూడండి అనౌన్స్‌మెంట్స్ అవి అన్నీ కూడా వస్తుంటాయి. అది కూడా నేను అందులో యాడ్ చేయడం జరుగుతది ఫ్యూచర్‌లో కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అయితే ఇప్పుడు వెంటనే ఏం చేయండి అంటే నా ట్రైనింగ్ ఈ ఛానల్ ఉంది కదా! ఈ ఛానల్‌ని మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరి క్వెషన్స్ కూడా అడగండి. మరియు షేర్ చేయండి. ఈ ఛానల్‌ని చాలా మందికి షేర్ చేయండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా ట్రైనింగ్ వెబినార్ జాయిన్ అయిపోతే మీకు ప్రైజింగ్ అది నేను ఇస్తున్నాను ప్యాకేజింగ్ క్యాలిక్యులేటర్ ఫ్రీగా. అయితే తొందర జాయిన్ అయిన వాళ్ళకి ఆ ప్యాకేజింగ్ క్యాలిక్యులేటర్ కూడా ఫ్రీగా దొరుకుతుంది. కాబట్టి తొందరగా జాయిన్ అయిపోండి ట్రైనింగ్‌ని, ఈ వెబినార్‌ని. ప్లస్ ట్రైనింగ్ జాయిన్ అయిపోతే మీకైతే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అయితే ఈ వీడియో కింద లింక్స్ ఉంటాయి. మిమ్మల్ని నేను ట్రైనింగ్‌లో కలుస్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.